హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ సీక్రెట్ 69. మీకు ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో వాటిని ఎలా రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఫస్ట్ వన్ టైమర్ అండి, రెండోది కంప్రెసర్ కట్ ఆఫ్ అండి, మూడోది కంప్రెసర్ అండి. ఈ మూడేనండి బ్యాక్ సైడ్లో ఉండేవి. ఇది ఇప్పుడు మనం టైమర్ని, నేను డిఫ్రోస్ట్ టైమర్ని బయటికి తీస్తున్నాను. ఇది బయటకు అయితే రాదు. దాని పక్కన ఒక అల్యూమినియం యాంగిల్ ఒకటి ఉంటుంది. దీన్ని ఆపడానికి దాన్ని కటింగ్ బ్లేడ్ సహాయంతో ఆ స్క్రూ ఒకటి ఉంది, ఆ స్క్రూను ఒక సైడ్ నుంచి తీస్తున్నాను. దీనికి ఏంటంటే ఎక్కువగా ఇదేం లేదండి. కంప్రెసర్ అంటే దానిలో గ్యాస్ ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ గ్యాస్ పోయి అస్సలు మీకు ఫ్రిడ్జ్ అసలు కూలింగ్ రాకపోయినా ఏం లేదు, డెడ్ బాడీ లాగా ఉంటుంది. దానికి గ్యాస్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి తీసేసి, అదేంటంటే టైమర్, డిఫ్రోస్ట్ టైమర్ ఓన్లీ ట్రేలో ఉంటుందండి. ఒక ట్రే అటుపక్క ఇటుపక్క యాంగిల్ ఉంటుంది, దాని లోపల నుంచి తోసేయటమే ఇది ప్లేట్ లాగా. ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ టైమర్కి స్క్రూలు ఉంటాయి. ఆ స్క్రూలు నేను బ్యాక్ సైడ్ ఒక 2 స్క్రూలు ఉన్నాయి, వాటిని తీసేస్తున్నాను. ఎందుకంటే దీని ట్రేలో ఉండటానికి. చూడండి 2 స్క్రూలు తీసేయగానే ఇప్పుడు టైమర్ మనకి బయటకు వచ్చింది. దాన్ని పైకి పెట్టుకున్నాను. ఇప్పుడు కొత్తది ఒకటి దీనిలో కంపెనీలోకి వెళ్ళి, కంపెనీ పార్ట్ అయితేనే కొంచెం ఎక్కువ గ్యారంటీ అండి. అయితే నేను మిగతా విషయాలు చెప్తాను దీని గురించి ఏమైందో. అయితే ఈ టైమర్ మొత్తం తీసుకొచ్చాను. టైమర్ చూసుకుంటున్నాను. 2 టైం సెట్టింగ్స్, 2 12 అవర్స్ ఇవి ఉన్నాయి. 12 అవర్స్ 8 అవర్స్ ఇలా ఉంటుంది. వీటిని చూసుకొని మనం తీసుకున్నాను. 220 వాట్ అండి ఇది తీసుకున్న. 220 నుంచి 240 వాట్ వరకు ఇది ఉంటుంది. దీనిలోనే మొత్తం అంతా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కొత్తది తీసుకోవాలి అంటే దాన్ని ఫోటో తీసుకొని వెళ్ళి, పాత ఫోటో తీసుకెళ్ళి కొత్తది తెచ్చుకోండి. దీనికి ఏంటంటే 4 పిన్స్ ఉంటాయి. ఒకటి దానికి నెంబరింగ్ కూడా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆ టైమర్ని నేను వెనక్కి తిప్పి పెట్టేసి ఆ స్క్రూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ 2 స్క్రూస్ దానికి సెట్ చేసేస్తున్నాను. 2, 4, 1, 3 అలా ఉంటుంది టైమర్ నెంబర్స్. మీకు అదంతా అవసరం లేదులేండి, ఇంపార్టెంట్ లేదు. మీకు ఏంటంటే సింపుల్గా చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ అంతా ఎలక్ట్రానిక్స్లోకి దూరిపోవాల్సిన అవసరం ఏం లేదు మీకు. ఇది చూడండి, దానికి 2 పక్కన స్క్రూలు వేసేసాను. ఇప్పుడు ఏంటంటే పైన అల్యూమినియం బ్రాకెట్ ఉంది కదా, దాన్ని పైకి లేపేసి ఆ ట్రేలో చూడండి అటుపక్క ఇటుపక్క ఉంది, ఆ ట్రేలో దాన్ని తోసేసిన తర్వాత సెట్ అయిన తర్వాత ఈ బ్యాక్లో దీనికి 4 పిన్స్ అని చెప్పాను కదా, అలాంటి సాకెట్ ఒకటి ఉంది. నేను బయటికి తీసాను ఇంతకుముందు. ఆ సాకెట్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కరెక్ట్ లోపలికల్లా ప్రెస్ చేసేయండి. ఓన్లీ ఆ సాకెట్లో పిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిన్స్లో పెట్టేసి అది చూడండి అయిపోయాయి. ఆ పిన్స్ వేసి నొక్కేసాను, అయిపోయిందా. బ్లాక్ సాకెట్ ఉంటుంది టైమర్కి. అడావుడి ఏమీ లేదండి. అనవసరంగా ఏంటంటే వీళ్ళు మెకానిక్లు వచ్చారంటే మిమ్మల్ని వాయించి వదిలి పెడుతున్నారు. ఫ్రిడ్జ్ ఒకటి రిపేర్ చేయమంటే ఒకటి గ్యాస్ ఫిల్లింగ్ అంటారు అనవసరంగా. గ్యాస్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అంటారు. దీనికి ఏమి పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. ఈ టైమర్ ప్లస్ బయోమెటల్ పైన మొన్న చెప్పాను కదా, ఆర్కే ఎలక్ట్రానిక్స్ నుంచి తీసుకొచ్చానని చెప్పేసి, అది కూడా కడ్డీ, అది కూడా పనిచేయట్లేదు. అందుకనంటే దాన్ని కూడా పీక్ అవతల పడేసి కొత్త 2 కలిపి తెచ్చాను. విజయవాడ లక్ష్మీ గణపతి అని రామాలయం టెంపుల్ దగ్గర ఉంది. రామాలయం కూడా అంటే 2 టౌన్ మీకు తెలిసిపోతుంది. అక్కడికి వెళ్ళి తీసుకోండి. లక్ష్మీ గణపతి అక్కడి నుంచి తీసుకొచ్చాను. 2 కలిపి 450 రూపాయలు ఇచ్చేసాను, ఫోన్పే చేసి తీసుకొచ్చాను. ఇది చూడండి ఇప్పుడు టైమర్ని సెట్ చేస్తున్నాను. బయోమెట్రిక్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పేశాను కదా, మళ్ళీ వీడియో చేస్తే లెంగ్తీ అయిపోతుందని చెప్పేసి చెప్పట్లేదు. ఇది చూడండి ఆ ట్రేకి 2 స్క్రూలు ఉన్నాయి, అటుపక్క ఇటుపక్క 2 స్క్రూలు నేను వేసాను. ఇంకా అయిపోయిందండి, ఇంకేం లేదు. అది చెప్పాను కదా, ఆ బ్యాక్ సైడ్ సాకెట్ దానిలో సెట్ చేసేటమే. ఇది ఒకటి ఏంటంటే దీనిలో ఇది రావట్లేదు, మీ కూలింగ్ రావట్లేదు, లేకపోతే ఐస్ ఎక్కువ కట్టేస్తుంది అంటే ఒకటి టైమర్ ప్రాబ్లం అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే బయోమెట్రిక్ ఒకటి సెట్ చేసుకుంటే మీకు అయిపోతుంది. రెండోది ఏంటంటే ఇంకా మీకు టైం సెట్ అంటే ఆటో కట్ అవ్వట్లేదు. ఆటో కట్ అవ్వకుండా ప్రాణంతో వేస్తుందంటే కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎందుకంటే దాని గురించి ఏంటంటే టైమర్ కూడా మనం వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇటు బ్యాక్ సైడ్ అది పెట్టేసాను కదా, అల్యూమినియం బ్రాకెట్ పెట్టేసి దానికి వేస్తానండి. ఇప్పుడు ప్లగ్ పెట్టేస్తున్నాను. ఇదేంటంటే ఫ్రిడ్జ్ని చాలా రోజుల నుంచి మళ్ళీ పక్కన పడేసాం. ఇదేంటి కూలింగ్ అవ్వట్లేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు న్యూస్ పేపర్ తడిపి దానిలో పెట్టిన తర్వాత 5 నిమిషాలు ఫ్రిడ్జ్ రిపేర్ చేసి ఆల్రెడీ 8 అవర్స్ అయిపోయింది కాబట్టి ఐస్ క్యూబ్స్ కూడా బాగున్నాయండి. ఐస్ బాగా కట్టింది, మీకు చూపిస్తున్నాను కదా. అవి చూడండి. ఇప్పుడు మళ్ళీ కింద చూద్దాం. అయితే ఈ ఫ్రిడ్జ్లో ఏంటంటే ఆల్రెడీ సామాన్లు ఇన్బుల్ట్ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ సీక్రెట్ 69.